బాబ్రీ మసీదును కూల్చిన రోజు నరేంద్ర మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆల్రెడీ అమెరికా ఈడు నిషేధిత మనిషి, ఇలాంటి చెడ్డ వ్యక్తి మా దేశానికి రావద్దని వీసా రద్దు చేసింది కదా! ఇప్పటికీ ఆయనను దోషిగానే ఉన్నాడు కదా! హ్మ్. ప్రధాని లాంటి వ్యక్తే దోషిగా ఉండబడ్డాడు. ఒక్కోసారి చట్టం వాళ్ళని తప్పించుకోవచ్చు గానీ, పౌర సమాజం చాలా తెలివైంది. లోతుగా చూస్తూ ఉంటది. ఎవరు ఏ కుట్ర చేస్తున్నారు, ఎవరు అసమర్థులు, ఎవరు దుర్మార్గాలు చేస్తున్నారో చూస్తది. ఒక 7 ఏళ్ల పాపను రేప్ చేసిన వ్యక్తి ఆధారాలు లేవని శిక్ష పడకపోవచ్చేమో. కానీ పౌర సమాజం అతన్ని ఒక ఏవగింపుతో, ఒక నీచుడిగా చూసే ఒక చూపు చాలదా? గౌరవం లేని బతుకు బతికే కాదు కదా! గౌరవం దీనికి పైన పెరియార్ రామస్వామి పెద్ద పోరాటం చేశాడు. మనిషికి డబ్బు కన్నా, భూమి కన్నా, బంగారం కన్నా, ఆస్తిపాస్తుల కన్నా, చదువు కన్నా స్వయం గౌరవం చాలా ముఖ్యమని చెప్పాడు. అది సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతాడు కదా! కాబట్టి ఇప్పుడు చేయాల్సింది హిందూ సమ్మేళనం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా యవ్వనస్తుల కూడికలు, స్వస్థత మరి ఆ కూడికలు పెట్టినప్పుడు ఎందుకు అనలేదు అంటారు. జర్నలిస్ట్ హోదాలో మీరు అంటారు. మీరు నన్ను నెక్స్ట్ అదే హిందూ అడుగుదాం అనుకున్నా. సమ్మేళనం వాళ్ళప్పుడు గురించి మాట్లాడింది ఇప్పుడెందుకు చెప్పండి అని మాట్లాడుతున్నారు? అంటున్నారు కదా! మరి స్వస్థత కూటములు, యవ్వనస్తుల కూటములు, ఆరాధనా కూటముల సంగతి ఏంది? శుక్రవారం మసీదుల్లో కూడా ప్రత్యేక కూడలు పెడతారు కదా! ఈ కూడళ్ళన్నీ కరోనా సమయంలో ఎడబడుకున్నాయి. ఆయా జాతులకు కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, రకరకాల రూపాల్లో దోపిడీ, మోసం జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నట్టు? ఈ గుడికి, చర్చికి, మసీదులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ శ్రమలో నుంచి ఇస్తున్నారా? కట్టలు కట్టలుగా కేజీ కేజీ బంగారం ఒక అతను అందులో వేశాడంటే ఏమని అర్థం చేసుకోవాలి? నిజంగా ఒక కష్టించే జీవి ఇయ్యగలడా? అంటే వాళ్ళు చేసే పాపపు సొమ్ములో దేవుడికి పాలు పంచుతున్నారు అని అర్థం. అదే సొమ్ముతో లోక కళ్యాణమే దేవుడు కోరుకుంటే, మానవ సేవనే మాధవుడి సేవగా నిజంగా అంగీకరిస్తే 10 మంది పెళ్లి కాకుండా బాధపడుతున్న వాళ్ళ పెళ్ళిళ్ళు చేయొచ్చు. చదువుకోలేని వాళ్ళకి పుస్తకాలు ఇవ్వచ్చు, విద్యా సంస్థలు నెలకొల్పవచ్చు. ఎంతసేపు గుడుల నిర్మాణం మీద ఫోకస్ చేస్తున్నారు, చర్చి మసీదును కాపాడుకుంటున్నారు, కానీ రేపటి తరాన్ని తయారు చేసేటువంటి విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేస్తున్నారా? ఇంకోటి విద్యా వ్యవస్థ అంటే గుర్తొచ్చింది. రీసెంట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో పీరియాడిక్ టేబుల్ తీసేసారు. దాని ప్లేస్‌లో దేవుళ్ళకి సంబంధించి అంటే కొంచెం స్వతంత్ర సమరయోధులు కావచ్చు, దేవుళ్ళకి వాళ్ళ హిస్టరీస్ పెట్టారు. దానిపైన ఏమంటారు మీరు? ఒకటి కాదు బ్రదర్, చాలా షేమ్. పీరియాడిక్ టేబుల్ ఒకటి టేబుల్ తీసేశారు, డార్విన్ థియరీ తీసేశారు, భగత్ సింగ్ను తీవ్రవాదిగా చూపించారు, అలాగే చాలామంది సైంటిస్టుల లైఫ్ హిస్టరీలను కూడా తీసేశారు. అంటే ఈ విద్యార్థి దశలో ఇవన్నీ చదివితే, మూలకాల గురించి, పరమాణువు గురించి, వీటి గురించి చదివితే ఆంఫట్ అని మా యేసయ్య పుట్టించాడు, అబ్రకదబ్రా అని మా అల్లా పుట్టించాడు, లేకపోతే ఓం బ్రీం అని మా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇవన్నీ పుట్టించారని చెప్పే ఈ కాకమ్మ కథల్ని ఆ విద్యార్థులు నమ్మటం లేదు. సైంటిఫిక్గా ఆలోచిస్తున్నారు. హైడ్రోజన్ పరమాణువులు 2, ఆక్సిజన్ ఒకటి కలిస్తే H2O, ఇది నీరు అవుతుంది, ఆవిరైతే వాయు రూపంలోకి వెళ్తుంది, ఘనీభవిస్తే ఇలా ఐస్ గడ్డగా మారుతుంది. వాటి రూపాలన్నీ చదువుతున్నారు. కాబట్టి విజ్ఞానాన్ని చదివినప్పుడు అజ్ఞానాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్న ముందు నిజం నిలబడుతుంది, అబద్ధం పారిపోతుంది. అంటే విజ్ఞానం తీసేసి అజ్ఞానాన్ని నింపే ప్రయత్నం కేంద్రం 100% అదే చేస్తుందంటారా? జరుగుతుంది కదా! హ్మ్. అదే జరుగుతుంది. స్పష్టంగా అజ్ఞానాన్నే బోధిస్తున్నారు. ఎందుకని ఇప్పటివరకు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టలేదు? ఒక మెజారిటీ మతం గౌరవించే రామాయణాన్ని పాఠ్యాంశంగా పెట్టారు. రాజ్యాంగం కదా, అందరం ఆమోదించాల్సింది. దాన్ని ఎందుకు పెట్టలేదు? పెట్టాల్సింది అది కదా. లేదా గాంధీ చరిత్ర, నెహ్రూ చరిత్ర, బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర, సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర, లేదా ఈ దేశంలో ఉన్న 10 మంది ప్రముఖుల జీవిత చరిత్రల్ని, ఆయా రంగాల్లో వాళ్ళు చేసిన సేవలు, సంఘ సంస్కర్తలు, పూలే లాంటి, బుద్ధుడు లాంటి చరిత్రలు పెట్టాలి కదా, పెట్టట్లేరు. ఇది ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో రేపటి తరం వెన్నెముకను తీసేయడం, అశాస్త్రీయమైన విద్యా విధానాన్ని బోధిస్తూ నమ్మకస్తులుగా, భక్తులుగా, అనుచరులుగా, బానిసలుగా తయారు చేసేటువంటి ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవి చదివిన ఈ పౌరుడు వేరే దేశాల్లో పోటీలో నిలబడడు, ఈ దేశంలో కూడా పోటీకి పనికిరాడు. ఎవరైతే క్రియేటివ్గా ఆలోచిస్తారో, స్పీడ్గా ఆలోచించి అక్యురసీగా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్తారు. ఈ బానిసత్వపు చదువులు చదివిన వాళ్ళు అక్కడే ఉండి